పాండురాజుతో కుంతితో మనకు ఒక బిడ్డగా ధర్మం ఉంది, కానీ దానికి బలం అవసరం కాబట్టి గాలికి దేవుడైన వాయువును ప్రార్థించమన్నాడు. అప్పుడు కుంతీదేవి అడవిలోకి వెళ్ళిపోయి వాయుదేవుణ్ణి ప్రార్థించగా ఆయన వచ్చాడు. ఆయనకు గల తీవ్ర వాయువేగంతో కారణంగా వారు ఉన్న చోటు నుంచి ఆ కుంతీదేవిని సుదూర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళిపోయాడు వాయుదేవుడు. అలా వారు పర్వతాలను, సముద్రాలను దాటారు. క్షీరసాగరం వద్దకు ఎలా ఎగురుతూ వెళ్లారు అనే విషయమై మహాభారతంలో అందమైన పూర్తి వివరణ కూడా ఇవ్వబడింది. ఈ భూమి గుండ్రంగా ఉందని వాయుదేవుడు ఆ కుంతీదేవికి వివరించాడు. ఆయన ఆమెతో మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా మాట్లాడుతూ, భూమికి ఇటువైపు భరతవర్షంలో పగలు ఉన్నప్పుడు అటువైపు ఉన్న ప్రాంతంలో రాత్రి ఉంటుందని, ఇక్కడ రాత్రి ఉంటే అక్కడ పగలు ఉంటుందని తెలిపాడు. అలాగే భూమికి అవతల వైపు ఉన్న ప్రాంతంలో మరో గొప్ప నాగరికత ఉందని అలా తెలుపుతూ, అక్కడ ఎలాంటి ప్రజలు నివసించేవారో వారికి గల నైపుణ్యత, సామర్థ్యాల గురించి ఆ కుంతీదేవికి వాయువు చాలా చక్కగా వివరించాడు. ఆ వాయుదేవుడు మరిన్ని విషయాలను చెబుతూ అక్కడ గొప్ప సాధువులు, జ్ఞానులు, వీరులు కూడా ఉన్నారని తెలిపాడు. తదుపరి వాయుదేవుని అనుగ్రహంతో ఆ కుంతీదేవి వాయుపుత్రుడైన భీముడిని అను పేరుగల బిడ్డను కన్నది. ఆ భీముడే పెరిగి పెద్దై ప్రపంచంలో అత్యంత బలవంతుడిగా ప్రఖ్యాతి చెందాడు భీముడు. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత పాండురాజు తిరిగి కుంతితో, నాకు తెలుసు నేను అత్యాశ గలవాడినని, కానీ ఈ అందమైన ఇద్దరు పిల్లలను చూసిన తర్వాత నేను ఎలా నిలవగలను? నాకు మరో కొడుకు కావాలని కోరగా ఆమె వీలు కాదని చెప్పింది. కాలం గడుస్తూ ఉన్న పాండురాజు పట్టు వదలకపోవడంతో కుంతీదేవి ఈసారి ఎవరిని ప్రార్థించాలని అడగగా ఆయన దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి ప్రార్థించమని కోరాడు. ఆమె అడవిలోకి వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి మంత్ర సహాయంతో ఆహ్వానించి ఆయన అనుగ్రహంతో అర్జునుడిని కన్నది. అయితే ఆ తదుపరి ఆ కాలంలో గొప్ప విలుకాడుగా, వీరుడిగా ప్రఖ్యాతి పొందాడు. ఆ మహాభారతం అర్జున్ని క్షత్రియ అని సూచిస్తుంది, అంటే గొప్ప వీరుడు అని అర్థం.